ఇక్కడ ఇటువంటి సంఘటనలు జరగాలంటే ఎవరైతే ప్రోగ్రెసివ్ ముస్లిమ్స్ ఉన్నారో ఆ ప్రోగ్రెసివ్ ముస్లిమ్స్ ఇటువంటి వాళ్ళకి చెప్పాలి, ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు. మన మతం మీద వేరే మతం, ఇప్పుడు హిందూ మతం వాళ్ళకి, క్రిస్టియన్ మతం వాళ్ళకి, ముస్లిం మతం గురించి వాళ్ళు ఏమనుకుంటారనే తెలియదు. అందరూ ఏమనుకుంటారంటే ముస్లిం మతం అంటేనే ఇంత జిహాదీలు లేకపోతే వేరే వాళ్ళని చెప్పమని చెప్పారు, మా మతం కాదు కాఫిర్ అంటారు. కాఫిర్ అంటే మా మతం నమ్మని వాళ్ళని చంపేద్దాం. ఇది నిజంగా ఇస్లాం ఫండమెంటలిజం ఉందో లేదో ఎవరికి తెలియదు, ఫండమెంటల్ గా ఇస్లాం బోధనలు ఉందో లేదో తెలియదు. కానీ ఆ విధంగా చేయడం వల్ల చాలా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది పూర్తిగా మతానికి. సో ఇక్కడ మరొకసారి అండర్లైన్ చేయాలి ఏంటంటే ముస్లింలు అందరూ చెడ్డవాళ్ళు కాదు, ముస్లింలు అందరూ జిహాదీలు కాదు, కానీ జిహాదీలు అందరూ ముస్లింలు. వేరే మతం వాళ్ళు అయితే ఎవరు లేరు, ఉన్న సందర్భం లేదు. మత కలహాలు జరిగినప్పుడు చాలా మంది అటువైపు ఇటువైపు చనిపోయిన సందర్భం ఉంది. కానీ వితౌట్ ఎనీ ప్రొవొకేషన్ వాళ్ళకి సంబంధం లేని వ్యక్తుల్ని చంపిన సందర్భాలు, బాంబ్ బ్లాస్టులు, ఇటీవల బాంబ్ బ్లాస్టులు కూడా బంద్ చేశారు. కొద్దిమంది ఏం చెప్తున్నారంటే బాంబ్ బ్లాస్ట్ లో అప్పుడు ఏమైనా వాళ్ళంటే బాంబ్ బ్లాస్ట్ చేసినప్పుడు హిందూ చనిపోతాడు, ముస్లిం చనిపోతాడు, ఎవరైనా చనిపోవచ్చు కదా. కానీ ఎక్కువగా హిందూ ప్రార్థనా మందిరాలని టార్గెట్ చేసుకుని చేసిన సందర్భాలు ఉన్నాయి కదా. సో దానిలో ముస్లింస్ కూడా చనిపోయిన సందర్భాలు ఇప్పుడు టార్గెటెడ్ గా వచ్చి కాల్చి చంపేస్తున్నారు. సో ఇదే మేజర్ ప్రాబ్లం. అంటే ఏంటి భరత్, ఇప్పుడు నిన్నటి నుంచి ఢిల్లీలో